అమ్మేవాడు హిందువే, పెంచేవాడు హిందువే. అది ముసలిదైపోయిందని దొంగలకు అమ్మేది హిందువే, కానీ మారాల్సింది కూడా హిందువే. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా ముస్లింలు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లింలారా, బక్రీద్ నమాజ్ తర్వాత ఒక 5 నిమిషాలు శాంతియుతంగా బీఫ్ రాజకీయాల గురించి మౌన ప్రదర్శన చేద్దాం. గోవును మేం గౌరవిస్తాం, హిందూ సోదరుల విశ్వాసాన్ని గౌరవిస్తాం, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆవు మాంసం విదేశాలకు ఎగుమతిలో మన దేశం 2వ స్థానంలో ఉంది. పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతున్నది. ఆ గోవధశాలలు, స్లాటర్ హౌజులు వెంటనే మూసేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఆ గోవధశాలల ముందు మేము ధర్నా కార్యక్రమం తీసుకుంటాము. గోవు మీద గౌరవం, ప్రేమ ఉన్న బజరంగ్ దళ్, గోరక్షక్ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి మాతో కలిసి రావాలని పిలుపునిస్తున్నాం. అందరం కలిసి హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని కాపాడుదాం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించే వరకు మనం ఈ ధర్నాను కొనసాగిద్దాం. ఈ నినాద